హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్. టీ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. ఉదయం లేవగానే ఒక కప్పు టీతో రోజును ప్రారంభిస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుందో మనకు తెలుసు. వేడి వేడి టీ మన శరీరాన్ని హాయిగా ఉంచడమే కాకుండా మన మూడ్ను కూడా మార్చేస్తుంది. సాధారణంగా మనం గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ టీ ఇలా ఎన్నో రకాల టీలు తాగుతుంటాం. ప్రతి టీకి ప్రత్యేకమైన రుచి, సువాసన, ప్రయోజనాలు ఉంటాయి. టీ తాగడం ఒక అలవాటు మాత్రమే కాదండోయ్, ఇది మన జీవన శైలిని మెరుగుపరిచే ఒక మంచి ఎంపిక కూడా. ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన టీ గురించి చెప్పబోతున్నాను. అదే పర్పుల్ టీ. ఇది సాధారణ టీ కాదండోయ్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరానికి శక్తినివ్వడం నుంచి బరువును తగ్గించుకోవడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకునే పర్పుల్ టీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ టీ కోసం మనం వాడే ఫ్లవర్స్ని శంకుపూలు లేక అపరంజిత ఫ్లవర్స్ అంటారండి. ముందుగా అయితే ఈ పూలను పరిశుభ్రమైన నీటిలో కడిగేసుకోవాలి. దానివల్ల వాటిపైన ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలా వాటర్లో కడిగేసిన తర్వాత పువ్వు కింది భాగంలో గ్రీన్ కలర్లో ఉండే కాడను మాత్రం తీసేయాలండి. అలా తీసేయకుండా వాటర్లో మరిగిస్తే టీ చేదుగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను 2 పర్సన్స్కి మాత్రమే టీ చేస్తున్నాను కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఈ వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న శంకుపూలని అందులో వేసి మళ్ళీ మరిగించాలి. ఇవి మరుగుతున్న సమయంలోనే మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం ఒక చిన్న అల్లం ముక్కని, ఒక దాల్చిన చెక్క ముక్కని అందులో వేసి మరిగించాలి. చూసారా కలర్ ఎలా మారిపోయిందో? ఈ టీ చేసుకోవడానికి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదండి. మొత్తం ప్రాసెస్ కలిపినా కూడా 5 నిమిషాలు కూడా ఉండదండి. అంత ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. మన టీ అయితే రెడీ అయిపోయిందండి. అవ్వగానే గ్లాసులు పోసేయకుండా ఒక 5 నిమిషాలు అలా మూత ఉంచి పక్కన ఉంచండి. అలా చేయడం వల్ల లోపల ఉన్న ఆవిరి వల్ల పూల రెమ్మల్లోని సారం అంతా వాటర్లోకి వెళ్ళిపోయి టీకి మంచి రుచినిస్తుంది. ఇప్పుడు స్టైనర్ని యూజ్ చేసి టీని వడకట్టి గ్లాసులోకి పోసేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో టీ. ఇప్పుడండి అస్సలు సిసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న నిమ్మకాయ ముక్కని తీసుకొని మన టీలోకి పిండేసేయాలి. ఇప్పటివరకు బ్లూ కలర్లో ఉన్న మన టీ పర్పుల్ కలర్లోకి మారిపోతుంది. ఇదన్నమాట మన పర్పుల్ టీ వెనక దాగున్న రహస్యం. నిమ్మకాయలో ఉన్న అసిడిక్ రియాక్షన్ వల్ల ఇలా మారుతుందన్నమాట. నిమ్మకాయని ఇష్టపడిన వాళ్ళు ఒక చెంచాడు హనీని గ్లాసులో తీసుకొని అందులోకి మన టీని వడకట్టుకొని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడడానికి ప్రాసెస్ సింపుల్గా ఉన్నా వీటి వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మెయిన్గా వచ్చేసి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి కణాలను కాపాడుతాయి. లెమన్ టీని మాత్రమే కాదండోయ్, బరువు తగ్గేందుకు చాలామంది పర్పుల్ టీని కూడా తీసుకుంటున్నారు. ఇది మన బాడీ మెటబాలిజాన్ని వేగవంతం చేసి కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఈ పర్పుల్ టీ శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరిచి హృదయాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందండోయ్. ప్రశాంతంగా ఉండేందుకు, మంచి నిద్ర రావడానికి కూడా సహాయపడుతుంది. ఈ పర్పుల్ టీ తాగడం వల్ల చర్మం తేమగా, కాంతివంతంగా కూడా ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లకి ఇది ఒక అమృతం లాంటిదన్నమాట. ఈ పర్పుల్ టీని డీటాక్స్ డ్రింక్గా కూడా యూజ్ చేస్తారు. అంటే గ్రీన్ టీ లాగానే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ టీని మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి. అలాగే మీరు తాగిన తర్వాత మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.